నమస్కారం. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అగ్నిపర్వతాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 2 ఏళ్ల కాలంలో ఇటు అధికార పక్షమే కానీ అటు ప్రతిపక్షమే కానీ రోడ్లపైకి రావడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇది వెన్నుపోటు పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలతో హోరెత్తిస్తోంది. అధికార కూటమి మాత్రం తిరుపతి వేదికగా భారీ ఎత్తున విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలనలో రాష్ట్రం వెంటిలేటర్పైకి వెళ్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆక్సిజన్ ఇచ్చి కాపాడిందని చంద్రబాబు పదే చెప్పుకొస్తా ఉన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 పెట్టుబడి సాయం, 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఒకే ఇంట్లో 7 పిల్లలున్న తల్లికి వందనం అందించిన ఘనత తమదిదని కూటమి ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. మరి ఇప్పుడు ఏపీలో జరుగుతుంది 2 ఏళ్ల వెన్నుపోటు రాజకీయమా లేక అభివృద్ధి సంక్షేమ సుపరిపాలన అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనం ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కిషోర్ కొర్రపాటి గారు, అలాగే కామంచి రమేష్ గారు వైసీపీ ప్రతినిధి, అలాగే చందు గారు జనసేన నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ సీనియర్ విశ్లేషకులు. నమస్కారం సార్ అందరికీ. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్ అందరూ? చూస్తూ ఉన్నాం మనం. మొత్తానికైతే ఇటు ఏపీ అయితే రణరంగాన్ని తలపిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో ఎండలతో ఉక్కపోత భరించలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఈ హీట్ వేవ్స్ జనాలు ఏ విధంగా జీర్ణించుకోవాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో వైసీపీ, మరొక వైపేమో టీడీపీ కూటమి ప్రభుత్వం. మేమేమో సుపరిపాలన చేస్తూ ఉన్నాము అంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఉంది అంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటూ మనం డిస్కస్ చేసే ప్లాన్ చేద్దాం. అసలు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం అంతా చేద్దాం. ఒకసారి మనం కిషోర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మరి వైసీపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది మీ మీద. వైసీపీ కేవలం వెన్నుపోటు ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాజకీయ పాలనకు సంబంధించి అంటే సుపరిపాలన కాదు, ఇది వెన్నుపోటు పాలన, దగా పాలన, ప్రజలను వంచే పాలన అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ముఖ్యంగా నేను తెలుగుదేశం నాయకులు అండి, కూకటపల్లి ఇన్ఛార్జ్ అనేది కాదు. ఓకే, సో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంతకన్నా ఇంకేం చేయగలదు? ఒక విమర్శలు తప్పితే, వాళ్ళ మీద వీళ్ళ మీద నోటుకొచ్చేట్టు బూతులు తిట్టడం తప్పితే, అంతేకాకుండా ప్రజలను ఆందోళన గురి చేయడం తప్పితే ఇంకేమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఎక్కడ చూసినా అవమానాలు ఎదురవుతున్నా సరే, ఎక్కడ చూసినా విమర్శలు ఎదురవుతున్న వాళ్ళ మీద కానీ ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఆ విధంగా మాట్లాడడం తప్పులేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నేచరే అది. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఎంత బాగా చేసిందన్నది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా ఎంత అద్భుతంగా పరిపాలిస్తుందన్నది కూడా ప్రజల్లో తెలుసు. వైఎస్ఆర్సీపీకి తెలియాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ నాయకులు కూడా ఎన్నికైన 11 మంది కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు కూడా కూర్చొని ప్రజా సమస్యల గురించి పోరాడినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయగలం అన్నది. ఈ రోజున కూటమి పరిపాలనలో మొత్తం 65,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాకుండా 67,27,000 మందికి విద్యార్థులకు 10,090 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ఇచ్చిందంటే అది ఎన్డీఏ కూటమి యొక్క గొప్పతనం కూడా నేను చెప్పగలను. అంతేకాకుండా స్త్రీ శక్తి కింద 71 కోట్ల ఉచిత ప్రయాణాలు ఇచ్చిందంటే అది నిజంగా తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కూడా నేను చెప్పగలను. ఈ రోజున 31 లక్షల ఉచిత ప్రయాణాలు ఈవెన్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం కూడా నేను చెప్పగలుగుతాను. ఈ రోజున గ్యాస్ సిలిండర్ కోసం కూడా 4.26 కోట్ల రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందంటే అది కూటమి యొక్క శక్తిని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజున 46 లక్షల మందికి 8,985 కోట్ల రూపాయలు వరకు కూడా అన్నదాత సుఖీభావ కింద ఇచ్చిందంటే రైతులకి ఎంత మంచి చేసిందని కూడా మనం ఈ విధంగా ఈ రోజున చేనేత మగ్గాలకి కావచ్చు, అంతేకాకుండా 5 లక్షల ఇళ్ల పంపిణీలు కావచ్చు, అంతేకాకుండా అన్న క్యాంటీన్లు యూజ్ చేసుకుని 9.7 కోట్ల భోజనాలు పెట్టడం వరకు కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సార్, మత్స్యకారులు కూడా 1.2 లక్షల కుటుంబాలకి
నిజంగా 250 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే కూటమి ఘనతను కూడా నేను చెప్పొచ్చు. ఈ విధంగా ఎన్నో పరిపాలనలో మంచిదనం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రగామిగా నుంచోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే, అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీ అని మనం చెప్పొచ్చు. ఈ రోజున మనం కూడా ఇంకోటి కూడా చెప్పొచ్చు సార్, ఈ రోజున తెలుగు జాతి బతుకుతున్న, తెలుగు భాషని బతికిస్తున్నదైనా, ఈవెన్ తెలుగు వారు గర్వంగా నుంచోగలుగుతున్నారు సార్, అది దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నది కేవలం తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళను కూడా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం అనేది తెలుగుదేశం పార్టీ, అంతేకాకుండా ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఈ రోజున వీళ్ళకి సహకరించకుండా అవి ఎంతసేపు కూడా దుమ్మెత్తిపోద్దామా, లేకపోతే మళ్ళీ మారణ కాండకి మళ్ళీ తెరదిద్దామా అన్న విధంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుందానా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చారు. నిన్న వచ్చిన ప్రెస్ మీట్లు కూడా ఏమైంది, ప్రతి ఒక్కరు కూడా అడిగే క్వశ్చన్స్ ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళు అడిగే జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ సమాధానం చెప్పలేకపోవడం, నాకు గొంతు నొప్పి, నాకు అక్కడ వినిపించట్లేదు, ఇక్కడ క్రౌడ్ పెరుగుతుందని చెప్పి ఏదో ఒక కల్లబుల్లి కబుర్లు చెప్పేసి వెనక తిరిగి వెన్ను చూపి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఏం చెప్తున్నానంటే, మీరు దూషించడం మానేసి సైలెంట్గా ఉంటే కనీసం జనాల్లో కొంతవరకు మైలేజ్ తెచ్చుకోగలుగుతారు. ఇంకొంత మైలేజ్ ఎక్కడొచ్చిందంటే, మీకు ఎక్కడైనా మీ ఊర్లో సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని కులాల రాజకీయాలు పెట్టడం, మతాల మధ్య రాజకీయాలు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం చేస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా దిగజారిపోతుందని చెప్పి నేను ఈ మీడియా పూర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. సార్, మీకు వైసీపీ చెప్తా ఉంది కదా, సూపర్ 6 హామీలు అమలు చేయకుండా, దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయకుండా విజయోత్సవాలు ర్యాలీలు ఎలా చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉంది. దీనికి ఏం సంబంధం సార్? ఈ రోజున ఇప్పుడు దాకా నేను చెప్పింది సూపర్ 6 పథకాలే చెప్పాను. ఈ రోజున ఉచిత గ్యాస్ వస్తుందా లేదా? వస్తుంది. అమ్మఒడి వస్తుందా లేదా? తల్లికి వందనం వస్తుందా లేదా? అమ్మఒడిని మార్చి తల్లి వందనం పెట్టారు, తల్లి వందనం వస్తుందా లేదా? ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తుంది. ఈవెన్ మీరు ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 7గురు ఉన్నా తల్లి వందనం వస్తుందంటే అది ఎంత గొప్పదనం అండి. ఈ రోజున చేనేత పరిశ్రమ కానీ, మత్స్యకారులు కానీ, అంతేకాకుండా పేదవాడికి అన్నం పెట్టడం కానీ, ఈ రోజున మా పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టారు అంటే నందమూరి తారక రామారావు గారు అప్పట్లో కూడు గుడ్డ నీడ అనే విధానంతోనే పెట్టారు. అప్పుడు కూడు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పేదలకి అన్నదానం. మనం ఎంత సంపాదించినా, మనం ఎంత రాజకీయం చేసినా, ఒక పేదవాడికి మన కడుపు నిండా అన్నం పెట్టిన రోజునే మన పార్టీ పెట్టడానికి మూల కారణం అని చెప్పేసి ఎలుగెత్తి చాటిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ఈ రోజు కూడా అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకి భోజనమే పెడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడుతుంది, గత 5 సంవత్సరాలుగా మీరు ఎక్కడైనా 5 రూపాయలు పెట్టి భోజనం కాదు కదా, ఎవరైనా ఒక పేదవాడికి భోజనం పెట్టారంటే ఎక్కడ లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అన్నం క్యాంటీన్ తీసే అన్నా క్యాంటీన్ అంటే నందమూరి తారక రామారావు పేరు వస్తుందని చెప్పి అనుకోవచ్చు. మీ సంబంధించిన పార్టీ పెట్టచ్చు కదా, మీ సంబంధించిన ఇది పెట్టచ్చు కదా, రాజన్న భోజనం పెట్టచ్చు కదా. అది కూడా చేతగాలని ప్రభుత్వం ఇంతకుముందు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎంతసేపు కూడా దుమ్మెత్తిపోయడం, నరుకుళ్ళు, అది గొడ్డల పార్టీలాగా ఒక విధమైన మాట్లాడడం, ప్రతి ఒక్కరు కూడా దూషించడం వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి ఎదుటివాడు మంచి చేసినా పచ్చకామిలోడికి లోకమంతా పచ్చ కనపడుతుంది అన్నట్టు ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రతి ఒక్కడు కూడా తప్పు కింద కనపడుతుంది. నాకు అర్థం కాదు, ఇంతకుముందు ఎంతో మంది ఎన్నో అన్యాయాలు జరిగినా, కరోనా గురించి ప్రాబ్లమ్స్ పడ్డా, ఎంతో మంది హత్యకు గురైనా సరే ఎప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి ఈ రోజున రాజకీయాల కోసం మాత్రమే ఢిల్లీకి పోయి అంతేకాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరు కూడా దూషించే పనే ఏకైక ఎజెండా కింద పెట్టుకున్నారంటే ఇది వైఎస్ఆర్సీపీ పతనం అవ్వడానికి మూల కారణం అని చెప్పి నేను చెప్తున్నాను. రైట్, మనం చర్చ కొనసాగిద్దాం సార్. కొనసాగించే ముందు మిడ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. రైట్, మరొక విషయం చూద్దాం. బ్రేక్ తీసుకునే ముందు ఒక విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక మనం గత ప్రభుత్వం మీ గురించి సార్, టీడీపీ సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అప్పులు చేసిందని విమర్శించారు కదా, మరి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పులపై మీ సమాధానం ఏంటా సార్? సార్, ఖచ్చితంగా ఈ రోజున మూలధనం కానీ, ఎక్స్పెండిచర్స్ కానీ ప్రతి ఒక్కడు కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనకు కావాల్సింది ముఖ్యంగా రాజధాని కానీ, అంతేకాకుండా గత 5 సంవత్సరాలు ఎంతగా పతనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ రోజున అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, ఎన్నో కంట్రీల నుంచి మన వాళ్ళు స్థిరపడిన వాళ్ళు కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి 2014 నుంచి 18 వరకు కూడా ఎన్నో వందల వేల మంది వచ్చారు. అలాంటి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు దేవుడు, ఇక్కడ అసలు ఏ పరిస్థితిని చూసి ఎంతసేపు కూడా మారణ హోమం చూసి వెనకెళ్ళిన పరిస్థితి. వీటన్నిటిని కూడా కవర్ చేసుకునే పరిస్థితులు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఒకటి కాదు సార్,
ఎక్కడైతే భూములు ఉన్నాయి సర్వే నెంబర్లు అక్కడ సర్వే నెంబర్లు మోసాలు చేయడం కానీ, లేకపోతే రైతులకు రావాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవడం కానీ, అంతేకాకుండా ల్యాండ్స్ విషయంలో కానీ, లేకపోతే మత్స్యకారుల విషయంలో కానీ ప్రతి ఒక్కడు కూడా భవన కార్మికులు కూడా 5 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నారు. ఈ రోజున ఒక రాజధాని కాదు 3 రాజధానులు చేస్తా అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఒక రాజధానిలో ఇటుకు కూడా వేయకుండా ఎంతసేపు కూడా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు కూడా అదే సచివాలయంలో పరిపాలన చేస్తా, అదే హైకోర్టులో పరిపాలన చేస్తా, అదే డీజీపీ ఆఫీసులు, అదే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఏదైతే సిఆర్డీ ఆఫీసులు, ఏదైతే కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో పెట్టిందో అవే ఆఫీసులు ఈ రోజు వరకు కూడా వర్క్ చేస్తా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతా. అసలు అక్కడ జరిగేది ఒకటైతే ప్రజలకు వేరే విధంగా. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసాం డిఎస్సి పరీక్షలో కూడా 1991 నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది 2,16,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఈ రోజు వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వలేదు. అదేంటంటే బ్రిడ్జ్ గేమ్ అంటే ప్యాకాడ్ అంటాడు. అంత అధ్వాన పరిస్థితిలో ఈ రోజున ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే అది నిజంగా సిగ్గుచేటు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి సిగ్గు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అక్రమాస్తులు సంపాదించాడని చెప్పి ఈ దేశంలో కాదు వేరే దేశం కూడా చెప్తున్నారు. అంత మనం చూస్తే కూడా నిన్న వెళ్ళి ఏదో నోటుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎల్జీ పాలిమర్లో కూడా మేము ఏదో అద్భుతాలు చేసామని. అసలు అక్కడ వచ్చిన 12 మంది చనిపోతే 12 మంది గురించి 150 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తే అందుట్లో తర్వాత 3 చనిపోయిన తర్వాత ఆ 3 కూడా రూపాయి కూడా చెల్లించకుండా చూస్తే 2024లో తెలుగుదేశం పార్టీ వచ్చినాక వాళ్ళు డబ్బులు చెల్లించింది తెలుగుదేశం పార్టీ. ఎల్జీ పాలిమర్స్ ఫుల్ఫిల్ చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లేదు. రైట్ ఇక ఒకసారి మనం రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళే అవుతుంది, రైట్? 2 ఏళ్ళు అయిపోయి కంటిన్యూ అవుతూ ఉంది. మరి దీన్ని మీరు వెన్నుపోటు పాలన అని ఏ ప్రాతిపదికన పిలుస్తూ ఉన్నారు? మీరు పిలుస్తూ ఉన్నారు, మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పిలుస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ఒక భారం. మరి ప్రజలైతే వీరికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు కదా, దీనికి సంబంధించి మీరేమంటారు? ఆనంద్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంది ఈ రోజుతోటి కూటమి ప్రభుత్వం. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ వెన్నుపోటు పొడవని అసలు ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు. మెయిన్ గా చాలా 140 హామీల పాటు ఇచ్చారు అనుకోండి. వాటన్నిటికన్నా మెయిన్ సూపర్ 6 హామీలు. ఈ సూపర్ 6 హామీల్లో మొట్టమొదటిది తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాన్ని అమ్మఒడి అని చెప్పి మార్చి తల్లికి వందనం. ఈ పథకం వాళ్ళు ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి 13,000 రూపాయలు ఇస్తున్నారు, 2,000 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటండి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2,000 రూపాయలను కట్ చేసి ఈ రోజుకి కూడా నారా లోకేష్ గారు ప్రకటించినట్లుగా జిల్లా కలెక్టర్లకు ఆ 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం వేస్తామని చెప్పి ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా పాఠశాలల యొక్క మెయింటెనెన్స్ కోసం వెయ్యకుండా 13,000 రూపాయలు ఆ తల్లికి వందనం పేరుతోటి పిల్లలకి ఇస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఇది తల్లులకు వెన్నుపోటు చెప్తున్నా, నేను చెప్పేది వినండి సార్. ఇది తల్లులకు వెన్నుపోటు పడటం కాదా? అలాగే యూడైస్ డేటా ప్రకారం ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలు ఉంటే కేవలం 67 లక్షల మంది పిల్లలకు మాత్రమే వీళ్ళు తల్లికి వందనం ఇస్తున్నారు. అంటే 20 లక్షల మంది పిల్లలకి వీళ్ళు అసలు తల్లికి వందనం నిధులే వేయడం లేదు. మరి ఇది వాళ్ళకు వెన్నుపోటు పడవడం కాదా? అలాగే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం పెట్టారు. ఆ పథకాన్ని వీళ్ళు అన్నదాత సుఖీభావ అని పేరు మార్చి ఈ రోజున అధికారంలోకి రాకముందు వీళ్ళు ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోటి కలుపుకొని 13,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఈ 13,500 కాకుండా, అదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,500 కాకుండా 20,000 రూపాయలు మేము ఈ కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 సంగతి దేవుడు ఎరుగు. ఆ 13,500 రూపాయలు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలతోటి కలుపుకొని మాత్రమే ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం మొట్టమొదటి సంవత్సరం ఎగ్గొట్టింది. ఈ 2వ సంవత్సరంలో కూడా కొంత ఇచ్చారు, కొంత ఇవ్వలేదు. మరి ఇది రైతులకు వెన్నుపోటు పోవడం కాదా? ఆ తరువాత యూరియా ఎక్కడ అసలు ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల పాటు యూరియా దొరక్క రైతులు అల్లాడిపోయారు.
రైతులందరికీ ఇది వెన్నుపోటు పడటం కదా. గిట్టుబాటు ధర, ఏ పంట చూసినా సరే గిట్టుబాటు ధర రాక రైతులందరూ కూడా నానా అగచోట్లు పడుతూ రోడ్లెక్కిన పరిస్థితిని ఈ 2 సంవత్సరాల్లో అనేక సార్లు మనం చూడటం జరిగింది. ఈ రోజుకి కూడా మామిడి, తోతాపురి మామిడికి కానీ లేదా మిగతా పంటలకు కానీ ఎక్కడా కూడా పొగాకు కూడా ఈ రోజుకి సరైన గిట్టుబాటు ధర లేదు. మరి గిట్టుబాటు ధరలు లేక రైతులకు వెన్నుపోటు పడటం కదా. ఇంకా 3వ పథకం ఉచిత గ్యాస్ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం మేము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. మొట్టమొదటి సంవత్సరం అసలు 1 సిలిండర్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. 2వ సంవత్సరంలో 2 సిలిండర్లు ఇచ్చారు, 3వ సిలిండర్ ఇంతవరకు ఇచ్చిన పాపానే పోలేదు. మరి ఈ రోజున 6 సిలిండర్లు ఇవ్వాల్సిన పరిస్థితిలో 2 సిలిండర్లు ఇచ్చి వాటికి కూడా కొంతమందికి డబ్బులు పడి కొంతమందికి డబ్బులు పడక ఇది ఉచిత గ్యాస్ ఇస్తానన్న మహిళలకు వెన్నుపోటు పడటం కాదా. అలాగే ఉచిత బస్సులో మేము అధికారంలోకి వస్తే తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ బస్సులో వెళ్ళినా సరే నా పేరు చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, మిమ్మల్ని బస్సులో ఉచితంగా తీసుకెళ్తారు అని చెప్పి మహిళలకు ఓదరగొట్టిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున 16 రకాల సర్వీసులు ఆర్టీసీలో ఉంటే కేవలం 5 రకాల సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు ఇచ్చి ఆ మహిళలకు వెన్నుపోటు పడవలేదా. అంతేకాకుండా మహిళా శక్తి, స్త్రీ శక్తి అని చెప్పి ప్రతి నెల 1500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇది ఆ మహిళలకు వెన్నుపోటు పడవడం కదా. అలాగే చివరగా నిరుద్యోగ భృతి, మేము 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ యువతకు, ఇవ్వలేకపోతే ప్రతి నెల కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెల నుంచి ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. 8 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చి ఉండాలి. కానీ కేవలం ఆ మెగా డిఎస్సిలో కూడా డిఎస్సి స్కామ్ తోటి స్పోర్ట్స్ స్కామ్ చేసి కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి 8 లక్షల ఉద్యోగాల్లో 16,000 ఉద్యోగాలు ఎంతండి మీరు చెప్పండి. 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ నిరుద్యోగ యువత మొత్తానికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగ యువతను కూడా అంటే ఏ విషయంలో చూసినా ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన సాగిస్తా ఉంది తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి పాలన జరగట్లేదు అంటారు మీరు. ఆనంద్ గారు, నేను లెక్కలతోటి అంకెలతోటి డేటా తోటి చెప్తున్నా. ప్రతి ఒక్కరిని, మహిళల్ని, యువతని, రైతుల్ని, ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రావడానికి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరికి కూడా వెన్నుపోటు పొడుస్తుంది. ఇందాక టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు లేదా విధ్వంసం చేశారని చెప్పి మాట్లాడటం జరిగింది. 60 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 3,60,000 కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. మరి ఇది ఎవరు ఆర్థిక విధ్వంసం? మరి ఇప్పుడు శ్రీలంక అవడం లేదా? ఇప్పుడు ఇది ఆర్థిక విధ్వంసం కదా. ఇంకా ఆయన చెబుతున్నారు మీరు చేసినటువంటి అప్పులను సెట్ చేయడానికి సమయం సరిపోయింది, వాటిని కవర్ చేయడానికి సమయం సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి దిగేటప్పటికి 9 లక్షల కోట్ల రూపాయలు ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పు. మీ నాయకుడు పయ్యావుల కేశవ్ గారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుండి 24 మధ్య చేసిన అప్పు 3,32,000 కోట్లు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఆన్ పార్లమెంట్ ప్రకటించారు. 3,32,000 కోట్ల రూపాయలు. దానితో పాటు కార్పొరేట్ కలిపి చెప్పుకోవాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం అన్నా, నాది అయిపోయిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. మధ్యలో మీరు డిస్టర్బ్ చేయడం కాదు. ఇప్పుడు మీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అబద్ధం చెప్పారా? ఈ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అబద్ధం చెప్పారా? మేము అంకెలతోటి మీకు ప్రతి సంవత్సరం అప్పులు ఏ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో నేను అంకెలతోటి చెప్తా. మీ ప్రభుత్వం ఈ 24 నెలల కాలంలో ఏ కార్పొరేషన్ నుంచి ఎంత అప్పు తెచ్చిందో నేను అంకెలతోటి చెప్తా. ఇంకో విషయం అండి, మీకు ఒక విషయం, రమేష్ గారు, 63 లక్షల మందికి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మేము అందిస్తా ఉన్నాము అంటూ కూడా చంద్రబాబు చెప్తా ఉన్నారు. మరి సంక్షేమం జరగట్లేదు అంటూ మీరు చెప్తా ఉన్నారు, దీనికి సమాధానం మీరే. 67.27 లక్షలు. ఆనంద్ గారు చెప్పండి, క్లారిటీ కోసం అడుగుతా ఉన్నాను. అదే ఆయన డిస్టర్బ్ చేశారు. మీకు కూడా
పెన్షన్ల విషయం గురించి లేదు సార్, చెప్తున్నాను. డిస్టర్బ్ చేయట్లేదు, సబ్మిషన్ అంతే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఓకే, కంటిన్యూ చేయండి. చెప్పండి మీరు చెప్పండి. ఆనంద్ గారు పెన్షన్ల విషయం గురించి కూడా నేను చెప్తాను వినండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మే 31 అంటే ఈయన జూన్ 4, 2024 తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు 66,80,000 పెన్షన్లు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు కేవలం 63 లక్షలు అని చెప్పి తగ్గించారా? 67,20,000 పెన్షన్లు సార్. 67,27,000 ఈ రోజుకి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 66,80,000 పెన్షన్లు అంటే సుమారుగా 67 లక్షల పెన్షన్లు. ఈ రోజున 63 లక్షల పెన్షన్లు అని చెప్పి 67,27,000 సార్. నేను చెప్పాను 63,27,000. 67,23,000. ప్రతి సంవత్సరం కూడా ఎడిషనల్ గా యాడ్ చేస్తున్నారు పెన్షన్లు. సార్ మీరు పెన్షన్ల వెబ్సైట్ లోకి వెళ్ళండి, 63 లక్షల పెన్షన్లు మాత్రమే ఆ వెబ్సైట్ లో ఉన్నాయి, మీరు చూసుకోండి. కాకపోతే ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ ఆన్లైన్ లో చూపిస్తాను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లకు సంబంధించి తగ్గించారు, కోత విధించారంటారు. 5 లక్షల పెన్షన్ల పైన కోత విధించి సుమారు 2,000 కోట్ల రూపాయలు ఆదాలు చేసుకుని ఆ 1,000 రూపాయలు ఇస్తున్నట్లుగా వీళ్ళు కలరింగ్ ఇస్తున్నారు తప్ప 5 లక్షల పెన్షన్లను ఈ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు కోసేసిన పరిస్థితి మీకు ఇప్పుడే చూపిస్తాను. నేను వెబ్సైట్ లో క్లియర్ గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ని చూసుకోండి మీరు. 63 లక్షలు. రైట్. ఒకసారి మనం రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం ఒకసారి. సార్ మీరు చెప్పండి, దీనికి కామెంట్స్ మీరేం చెప్తారు? జనసేన వారు కూడా మాట్లాడితే బాగుండేది. రైట్. ఒకసారి మరి వారితో మాట్లాడక మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి చందు గారు మీరు చెప్పండి. చెప్పండి ఆనంద్ గారు. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఇక అంటే వైసీపీ ఉన్నప్పుడు ఏమో 67 లక్షలకు పైచిలకు ఉన్నటువంటి పెన్షన్లను తగ్గించడం, దాంతోపాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు దగాపాలన చేస్తూ ఉన్నట్టు కూడా వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకి, ఆనంద్ గారు మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్టులు మోహన్ రావు గారికి అలాగే రమేష్ గారికి ముందుగా నమస్కారాలు. ఈ రోజు వైసీపీ వెన్నుపోటు దగాపోటు అయ్యని చెప్పని ధర్నాలు చేసే బదులు గత ప్రభుత్వంలో ఈలో గుణపాలు తీసుకొని కనీసం కాంట్రాక్టులకు ఇవ్వకపోయినా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు రోడ్లు బాగు చేస్తుంటే కూడా ఈ రోజు గత ప్రభుత్వాన్ని కొద్దో గొప్ప మెచ్చుకునేవారు. అవన్నీ మానేసి ఈ రోజు పెన్షన్లు అంటుంటే ఆ పెన్షన్ లో ఎంత అవినీతి జరిగిందో మనం గత కొద్దిగాలుగా చూసాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లు పుట్టించేసి వికలాంగులు కాకపోయినా సరే పెన్షన్లు తీసుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. అటువంటి ఎన్నో పెన్షన్లు ఏరువేత చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అర్హులైన వారికి ఇవ్వాలి తప్పించి అనర్హులైన వారికి ఏదో ఇంట్లో ఉన్నారు, మనం నాయకులుగా చలామణి అవుతున్నాం, ఈరోజు సర్పంచ్ గా ఉన్నాం, లేకపోతే ఒక కౌన్సిలర్ గా ఉన్నాం, ఒక కార్పొరేటర్ గా ఉన్నాం అని చెప్పని వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి, వాళ్ళ బామర్దులకి, బావలకి, లేకపోతే ఎవరెవరికో ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇచ్చి వాళ్ళకి పెన్షన్లు సృష్టించినటువంటి ఈ ఒక పెన్షన్లని తీయడానికి ఈ రోజు ఏరువేత చేశారు ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజు నుంచి నమోదు చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పెన్షన్లు అన్ని కూడా తీసి ఏది కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం కారణం కూడా గత ప్రభుత్వంలో కొన్ని అప్పులు, కొన్ని అవినీతులు జరిగినాయి. అయితే రమేష్ గారు చెప్తున్నారు మా ప్రభుత్వంలో ఎంతే జరిగిందని. కానీ గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం వైపే పెట్టి అభివృద్ధిని అసలు పక్కన పెట్టేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. మరి ఈ రోజు ఆ పథకం చేయలేదు, ఈ పథకం చేయలేదు, 2 ఏళ్లకే మీరు రోడ్డు ఎక్కితే 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో హామీలు చేయాల. ఆ రోజు డిఎస్సీ చేస్తానని చెప్పని ఒకరోజు చెల్లా, ఎక్కిన సిపిఎస్ రద్దు చేస్తానని అది చేయలా, పెన్షన్ పెంచుతానని చెప్పని అవ్వాతాతలను మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ముందేమో 3,000 చేస్తానని చెప్పి తపతపాలుగా పెంచుతాను అని చెప్పని గెలిచిన తర్వాత మాట తప్పినటువంటి మడం తెప్పునని చెప్పిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటానికి చేస్తున్నారు. ఈ రోజు చూడండి రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి, సంక్షేమ పథకాల్లో కొద్ది జాప్యం జరుగుతుందంటే కొన్ని సాంకేతిక పరిణామాలు తప్పులు ఉన్నాయి కాబట్టి కొన్ని వాటి వల్ల పరిగణలో తీసుకుంటున్నారు. ఇకపోతే ఆర్థిక ఇబ్బందులు కూడా మనకు, ఎందుకంటే చీకట్లోకి వెళ్ళిపోయాం, అంధకారంలోకి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే కొద్ది వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ వెలుగులో తీసుకొస్తున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్లోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం కొన్ని సంక్షేమాలు అందించకపోవచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది.
ఇకపోతే డిఎస్సిలో అవకతవకలు జరిగే అయ్యి అంటున్నారు. అవి నిజ నిర్ధారాలు ఏంటో అన్ని వచ్చిన తర్వాత మీకు మాకు అందరికీ తెలుస్తాయి. మీరు త్వరలోనే అవి కూడా నిరూపిస్తాం. ఎందుకంటే మీరు ఏది చేసినా సరే మాట్లాడితే ఏ కార్యక్రమం చేసినా దాని మీద బురద జల్లే విధంగా మీరు ఇది చేస్తున్నారు. దాని మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మరి మా శాఖలో చూసుకుంటే గత ప్రభుత్వంలో అసలు ఏ శాఖకి ఏ మినిస్టర్ పనిచేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే సకల శాఖలకి ఒక ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఆయనే పరిపాలించాడు రాష్ట్రం మొత్తాన్ని. ఏ శాఖకి ఎవరో కూడా ఏం తెలియదు కదా. మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చిన శాఖ వారు పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలే పనిచేస్తున్నట్టు ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల గురించి సంబరాలు చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటది. ఎందుకంటే మేము అభివృద్ధిని తీసుకెళ్తున్నాం, సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మరి గిరిజన ప్రాంతాల్లో మరి మీ గత ప్రభుత్వంలో మీరు తిరిగారు, మీ నాయకులు తిరిగారు, తెలియదా గిరిజనులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఆ రోజు డోలుల మీద వచ్చి ఎంతో మంది ప్రాణాలు పోతుంటే మీరు చూడలేదా? ఇవన్నీ చూసి మీకు ఏంటంటే కనిపించినట్టు మీ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం దేశం బాగుండాలని ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి వ్యక్తి పవన్ అని చంద్రబాబు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భం చూసాం. సో మరి కూటమిలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలంటే సూపర్ 6 హామీలు ఆలస్యంపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ పవన్ కళ్యాణ్పై విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదని ఎలా అంటారండి? ఇప్పుడు అసెంబ్లీలో కూడా కొన్ని విషయాలను ఆయన లేవనెత్తారు. ఈ రోజు చూస్తే మీరు నిన్న కాక మొన్న ఈ కొద్ది రోజుల క్రితం పుష్కరాల మీద మరి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీద కానీ మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మా మంత్రి గారు అయినటువంటి పర్యాటక మంత్రి గారి మీద కూడా సీరియస్ అయ్యారు. దేనికని ప్రశ్నించారు? ఇప్పుడు మన కూటమిలో ఉన్నాము, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన కూటమి అభ్యర్థి, టీడీపీలో ఉన్న అభ్యర్థి, లేకపోతే ఇక్కడ పర్యాటక మినిస్టర్ మన పార్టీలో ఉన్న వ్యక్తి అని చెప్పని ఎక్కడ చేయలేదు కదా. అందరి ముందే వాళ్ళకు కూడా మాట్లాడి ఏంటిది ఇది ఈ పరిస్థితి, ఎలాగైతే అలాగా ఈ గోదావరి కలుషితం అయిపోతే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా, అధికారులకు ఎందుకని మీరు ఇచ్చేయట్లేదని ప్రశ్నించినటువంటి పార్టీ ఏముందండి? జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అన్యాయం జరిగినా అవినీతి జరిగినా ఏది కూడా ఎక్కడ క్షమించొద్దు. ఈ రోజు మాకు కూడా అదే చెప్తున్నారండి. ఇప్పుడు మొన్న మాకు మంగళగిరిలో జరిగిన మీటింగ్ లో కానీ ఎక్కడ జరిగింది? మీరు ప్రతి విషయం మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, ప్రశ్నించండి. మీరు ఎక్కడ ఆత్మగౌరవాన్ని కూడా ఇచ్చేసుకోవద్దు అని కూడా అన్ని మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ రోజు మేము ప్రతి అంశం మీద కూడా వెళ్తున్నాం. మరి ఈ రోజు చూస్తే మేము దెందులూరు నియోజకవర్గంలో మీరు చూసే ఉంటారు. మరి మేము ఈ రోజు ఈ పోయిన వారం మేము ప్రభుత్వ భూములు కబ్జా మీద పెట్టాము, అలాగే బెల్ట్ షాపుల మీద అన్నిటి మీద వెళ్తున్నాం. అంటే తప్పు జరిగితే ప్రశ్నించడానికి జనసేన పార్టీ ఉంది, అది ఖచ్చితంగా. ఎందుకంటే అది ఎవరు చేసినా సరే. మీకు టీడీపీ క్యాడర్ కి మధ్య సమన్వయ లోపం ఉంది అంటూ కూడా వేలెత్తి చూపుతా ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క విజయోత్సవ సభలు కూడా కేవలం నేతల కోసం మాత్రమే నిర్వహిస్తా ఉన్నారు తప్ప దీనికి కాదు అంటూ కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే సమన్వయ లోపం అంటే అక్కడక్కడ ఉండొచ్చండి. ఇప్పుడు పార్టీ క్యాడర్ అన్నాక మాకు ఈ పదాలు కావాలి, మాకు ఆ పదాలు కాదు అనేది ఎవరికైనా ఉంటది. యాక్చువల్ గా ఒకే పార్టీలోనే 2-3 గ్రూపులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 3 పార్టీలు కలిసి ప్రయాణం చేయాలంటే అది చాలా సమన్వయం ఉండాలి, చాలా ఓపిక కూడా ఉండాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తుంది అదే. మీరు మనం 10 సంవత్సరాలు బట్టి ఉన్నాము, 12 సంవత్సరాలు పుష్కర కాలం మన పార్టీ పెట్టి ఉన్నాము. ఇప్పుడు దాకా పదవులు రాలేదన్నో లేకపోతే కాదు, నేను పదవి ఆశించి ఈ రోజు నేను పార్టీ పెట్టలేదు. మనం మార్పు తేవాలని చెప్పి పార్టీ పెట్టాం. ఆ మార్పు కోసం చూస్తున్నా. ఆ మార్పు కోసం మీరు పనిచేయండి. మీరు కేవలం పదవుల కోసమే పార్టీలు అంటే కాదు, మన ప్రజల కోసం పనిచేస్తున్నాం. అందుకనే కదా మనం కూటమి ప్రభుత్వంలో మన సీట్లు తగ్గించుకుని ఏది తగ్గించుకున్న ప్రజా సంక్షేమాన్ని ముందుకు వెళ్ళడం కోసం కదా, ప్రజలకు క్షేమంగా ఉండాలి, ప్రజల భవిష్యత్తు కోసం, పిల్లల తరాల కూడా భవిష్యత్తు కోసం మనం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఎక్కడా కూడా స్పీడ్ అవ్వడం కానీ అటువంటి చేయొద్దు, సమన్వయంతో ఉండండి అంటున్నారు. అదే విధంగా వెళ్తున్నాం. సమన్వయ లోపం ఉన్నప్పటికి కూడా మేము వెళ్తున్నాం. కాకపోతే తప్పు చేస్తే మటుకు అది అధికారులైనా సరే కూటమిలో ఉన్న ఏ పార్టీనైనా ప్రశ్నించమన్నారు. ఈవెన్ మీరు తప్పు చేస్తే కూడా నేను కూడా అదే యాక్షన్ తీసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక్కడ పార్టీలో కూటమి పార్టీలో ఉన్నాం కదా, లేకపోతే అని కూడా ఏం లేదు. కాబట్టి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అనేది మీకు తెలియదే ఉంది. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నప్పుడు ఒక పదవికి 3 పోటీ పడతారు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఒక పదవికి 4-5 పోటీ పడుతున్నప్పుడు 3 పార్టీల మీద కామన్ జరుగుతుంటది. అప్పుడు చిన్న వైరవాలు అనేది కామన్. అది ఆ ఉద్దేశంతోనే తప్పించి వేరే సమన్వయ లోపం అయితే వేరేకేం లేదు. అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ రోజు గత ప్రభుత్వం చూస్తే ఎక్కడా కూడా ప్రజల్లో ఏ నాయకుడు ఉన్నారని అడుగుతున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈవెన్ మాధవ్ గారు కానీ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తున్నారు, మినిస్టర్లు వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, స్థానికుల లీడర్లు వెళ్తున్నారు. ఈ రోజు ఏదో మీటింగ్లు పెట్టారంటే ఆ మీటింగ్ దేని గురించి పెట్టారు? ప్రజలకు కూడా ఒక అవగాహన కలగాలని. ఎందుకంటే మేము చేసే పని ఏంటి, మీ 2 సంవత్సరాలు మేము చేసింది ఏంటని. కేవలం దీన్ని ఏదో మనం తప్పుదోవ పట్టించాలి, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉనికిని కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నట్టు అంతేనా?
అవునండి. ఆ ఉనికి పోతుంది వాళ్ళకి, అది కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి నీవు 11 మందిని మాకు ఇచ్చారు సీట్లు, ఆ 11 నియోజకవర్గాలైనా మన నమ్మి ఓట్లేశారు, వాళ్ళకి మనం న్యాయం చేయాలని లేదండి. మేము ఓడిపోయాం కదా, మాకు ప్రతిపక్షం కూడా లేదు కదా, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడతాను అని అంతే త్వరలో తప్పించి, అసెంబ్లీకి వెళ్ళి ఈ యొక్క ప్రజలు 11 మంది అయినా సరే మమ్మల్ని గెలిపించిన నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తీసుకెళ్ళాలని లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీ కూడా చెప్తున్నారు, మీరు గొడవ వాతావరణం సృష్టించడానికి నాకు అది కావాలి ఇది కావాలని ఏదో ప్లకార్డులు పట్టుకొని అడావుడి చేసి వెళ్ళడం కాదు. మీ ఈ నియోజకవర్గంలో సమస్యలు ఉంటే లేవనెత్తండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ ఉందన్నారు, మీ ఆ సమస్యల మీద తీసుకురండి. సమస్యల పక్కదోవ పట్టించి లేనిపోనే మాటలతో అసెంబ్లీలో కూడా గందరగోళం సృష్టించి కనీసం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. ప్రజలు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మంచి చేస్తే మళ్ళీ నన్ను గెలిపించమని. మంచి చేయలేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజు 11కి కూర్చోబెట్టారు, రేపు పొద్దున్న వచ్చేది ఇప్పుడు వచ్చేది మేమే అంటూ కూడా కుండబద్దలు కొడతా ఉన్నారు కదా, దీనికి ఏం చెప్తారు మీరు? అసలు ఆనంద్ గారు మేము మళ్ళీ చెప్తున్నా, మీ స్వతంత్ర ఛానల్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఛాన్స్ అయితే ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతిని ప్రజలు అందరూ చూశారు. ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి చూస్తున్నారు. కాబట్టి ప్రజలు మళ్ళీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కడత తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరు కూడా లేదని మీకు తెలియజేస్తాం. రైట్, ఒకసారి రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి. అనండి, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీల మిత్రులకి ప్రేక్షణ నమస్కారం. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కావు. చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ లో వరుసగా 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. ఒకసారి తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారు, అంతకంటే ఎక్కువ కొంచెం చేస్తారంటే అతని కంటే కానీ అత్యంత మళ్ళీ చాలా హామీలు ఇవ్వడం వల్ల అక్కడ ఒకసారి ఒక్క ఛాన్స్ అనడం వల్ల వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, వైసీపీని గెలిపించారు. మళ్ళీ ఆ తర్వాత పొరపాట్లు చేశారా, మంచి చేశారా, మళ్ళీ ప్రజలు తిరగబడి ఇటు పక్కన మరి ఎన్డీఏ కూటమి గెలిపించారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ఈ రెండు పార్టీలు, కూటమి కానీ ఒక పార్టీ కానీ సక్సెస్ అయినా లేవా అంటే ఏమి చేయలేదని నేను చెప్పాను. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. ఆశావాహం ఏమో సగం నీళ్లు నేను చూస్తారు, నిరాశావాదులు అవి ఏమి లేవంటారు. ప్రభుత్వాల మీద విమర్శ చేయాలని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఖచ్చితంగా అప్పుడైనా అప్పుడు టీడీపీ కూటమి కానీ ఇప్పుడు వైసీపీకి హక్కుంది కాదంటే. కానీ నిజమైన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి కదా అని నేను అడుగుతాను. ఇప్పుడు అలా మళ్ళీ కరువు ముంచుకొచ్చింది, వచ్చే సంవత్సరం వర్షాలు కూడా సరిగ్గా ఉండట్లేవు, ముందస్తు జాగ్రత్త ఏం చేద్దాం, నిర్మాణాలు ప్రతిపక్షంగా వాళ్ళ సలహాలు ఇవ్వాలి, నిజంగా ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించాలి. నిన్న కాక మొన్న పెద్ద ప్రమాదం జరిగింది, ఎప్పుడో 2012లో జరిగితే మళ్ళీ మొన్న విశాఖ కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగింది. నిజంగా కార్మికుల జీవితాలు, కార్మిక ప్రాణాలు సరైనవి కావా, ఇంత విలువైనవి కావా, దాని గురించి ఇంకేం మాట్లాడుతున్నాం. ఇప్పటికే 2 లక్షలు తీసుకొని ఇచ్చి 2 లక్షలు కూడా అందలేదు, ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం చేతులు దొరుకుతుంది. చూసింది కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం అందాన్ని అందలేదా? నిన్ననే ఒక కోర్టు తీర్పు వచ్చింది ఆనంద్ గారు, ఏమంటే గృహిణీల శ్రమను తక్కువ చేయడానికి వీలు లేదు అని. ఒక ఓపీ కేసులో అంటే గృహిణి యాక్సిడెంట్ చనిపోతే కేవలం 8 లక్షల రూపాయలతో సరిపెట్టారంటే కాదు, నెలకు 30,000 రూపాయలు కనీసం కట్టాలే గృహిణి అని చెప్పారు. మరి ఈ కార్మికుల విలువైన జీవితాలు కూడా కదా, ఒక సైంటిస్ట్ చనిపోతేనే, ఒక పెద్ద రాజకీయ నాయకుడు చనిపోతేనే పరిహారం అంతే వస్తుంది. అందుకని ప్రజల సమస్యలు అట్లాంటి చాలా ఉన్నాయి, 1-2 అంటలేదు నేను. అందుకని ఇప్పుడు ఏమైందంటే పేదరికం తగ్గుతుందా పెరుగుతుందా, చాలా మంది ఏమన్నా సంక్షేమ పథకాలు తక్కువ చేస్తున్నారని ఆడపడుసు తగ్గించాలి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అప్లిఫ్ట్ కాగానే ప్రజలు పేదరిక నిర్మూలన జరిగే క్రమంలో పేదరికాన్ని దూరంగా కావాల్సిన వాళ్ళు తగ్గాలి కదా. పోటీలు పడి ఒకరినొకరు చేసుకొని వాళ్ళ ఆఖరికి ఏమైందంటే నెలవారీ ఖర్చుల కోసం ఏ ప్రభుత్వం అయినా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు చేయాల్సి వస్తుంది కదా. ఈ అప్పుల భారం అంటే మన మీదే పడుతుంది కదా. అందుకని హామీలు అమలంటారా, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి కూటమి ఉన్నప్పుడు ఎంతవరకు చేసిందో చూసి దానికంటే ఎక్కువ హామీలు వైసీపీ ఇచ్చింది. డీబీటీ ద్వారానే గెలుస్తా అనుకున్నారు. ప్రశాంత్ కిషోర్ తో సహా నేను కూడా అన్నాను, ఏమనంటే ఈ డీబీటీలు అంటే ఈ డబ్బులు నొక్కితే ఓట్లు పడవు, ఈవీఎంలో నొక్కాలి అప్పుడు ఓట్లు పడతాయి అంట. అదే జరిగింది కదా, చూసింది కదా. ఇప్పుడు ఏమైందంటే వారికంటే మేము ఎక్కువ ఇస్తారన్నప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కూడా నాన్న ప్రశ్నించారు. అలాగే అని హామీలు ఇస్తున్నారు, వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఇచ్చారు, వాళ్ళకంటే మీరు ఎక్కువ ఇస్తున్నారు, దానివల్ల రేపొద్దున అమలు కష్టం అవుతుందని చెప్పి. ఈ అప్పుల సంగతి అంటారా, అప్పుల సంగతి 3 రకాల అప్పులు ఉంటాయి. బడ్జెటరీ అప్పులు, అట్లానే మన కార్పొరేషన్ అప్పులు, లేకపోతే గ్యారంటీ అప్పులు. ఇవన్నీ కలిపితే 8 లక్షల కోట్ల 7 లక్షల కోట్ల అవుతాయి, వేరే ఉంటుంది. కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితుల లోపలి తెచ్చిన అప్పులే లెక్కకు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉన్నట్లు లెక్క. అవి రమేష్ గారు చెప్పిన 3 లక్షల చిల్లర అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు 2 ఏళ్ళ 3 లక్షలు తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగింది, ఒకనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అట్లాగే కొంత పథకాలలో అమలు కూడా ఎక్కువ జరిగింది.
అంతేందుకు ఈ పథకాల అమలు అన్ని జరిగినాయేమో టీడీపీ అంటుంది, ఏమీ జరగలేదనేమో వైసీపీ అంటుంది. నేనన్నా అన్ని జరిగింది వాస్తవమే, ఏమి జరగలేదని కూడా అవాస్తవం అంటున్నాను. అన్ని జరిగినాయి అంటే అవాస్తవమే కదా. ఇప్పుడు ఉదాహరణకు 1500 రూపాయలు మహిళకి ఇస్తాను కాలే కదా. నేనేమంటానంటే దాన్ని ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు కొంచెం డిప్లొమాట్ కనుక ఆనాడే తెలంగాణ ప్రభుత్వం కదా 6 గ్యారంటీలు అని చెప్పి, ఆడ సూపర్ 6 అయితే అంతకుముందు ఇక్కడ తెలంగాణలో 6 గ్యారంటీలు కదా, ఆయన 100 రోజులని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. కానీ అక్కడ 100 రోజులు నేను పెట్టలేదు. మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టి తీరుస్తామన్నాం. సంపద సృష్టించే క్రమంలో ఉద్యోగాలు కల్పించే మొదలు ఉపాధి కల్పించే మొదలు పెడితే ఆ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మార్పులు రావాలి కదా. ఆ వైపుకు ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. అందుకని ఏమంటున్నానంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎన్నికలు రేపో ఎల్లుండో వస్తే ఎట్లా మాట్లాడుకుంటే అట్లా మాట్లాడుకుంటున్నారు, సరైనది కావాలంటున్నాను. రెండు పక్షాలు చెప్తున్నాను. కానీ రేపు అసలు సమస్యలు విడిచిపెట్టి కొత్త సమస్యలు ముందుకు వస్తున్నాయి కదా. చూడండి, కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పుడు శిలాపలకాల ధ్వంసం మొదలైంది. అటని తర్వాత నెయ్యి మన కుంభకోణం నెయ్యి మీద కల్తీ నెయ్యికి సంబంధించి ఒకటి తిరుమలలో రోజు 100 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏమైందో తెలియదు. మొత్తం మీద అన్ని పోయినాయి కదా. ఇప్పుడైతే ఏం లేకుండా అయింది కదా. ఇప్పుడు డిఎస్సి మీద కదా ఆయన వరుసగా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేస్తామనేది చర్చ జరగాలని నేను అనుకుంటున్నాను. అదే సార్, ఒకవైపేమో మీరు చెప్పిన విధంగా ఒకవైపేమో 2 ఏళ్ల వెన్నుపోటాన్ని వైసీపీ చెప్తా ఉంది, మరోవైపేమో కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభలు నిర్వహిస్తా ఉన్నామంటూ కూడా కూటమి చెప్తా ఉంది. మరి ప్రస్తుతం ఏపీలో ప్రజల మైండ్ మీ అంచనాల ప్రకారం ఎలా ఉందంటారు సార్? సబ్కా సున్నా అప్నా కన్నా అన్ని గమనిస్తున్న ప్రజలు తీర్పు చెప్పడే తెలుస్తున్నట్టు. మేమే శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకుని ఎవరు భావించినా తప్పే అంటుంది. గతంలో చూసాం కదా, వచ్చే 10 ఏళ్ళు మాదని మొదటిసారి కూటమి ప్రభుత్వం అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిండు. కాదు మేమే 10 ఏళ్ళు ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండు. చూసింది కదా, ఎవరు గెలిపించారో చూసింది కదా. ఇప్పుడు కూడా వచ్చే 10 సంవత్సరాలు మాది అనుకోకండి. స్పష్టంగా కూటమి ప్రభుత్వం సలహా ఏంటంటే వచ్చే 3 ఏళ్లే మీది, ఆ తర్వాత ఎవరు వస్తారో మనకు తెలియదు, ప్రజల నిర్ణయం ఉంటుంది, ప్రజల తీర్పు ఉంటుంది. కనుక ఈ 3 ఏళ్ళలో ఏం చేద్దామని ఆలోచన చేయండి అంటున్నాను. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా దానికి తగిన సలహాలు ఇవ్వాలి. ఇంకో మాట ఏంటంటే ఇది తప్పు అన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఏం చేయాలంటే ఇది తప్పు అన్నప్పుడు ఏది ఒప్పో చెప్పగలగాలిగా. మీరు తప్పు చేశారు మేము వస్తే ఈ పని చేసేవాళ్ళం, మేము వస్తే ఇది చేసేవాళ్ళం అని చెప్తే కరెక్ట్ అంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దేశాల్లో కూడా చాలా అసెంబ్లీ చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది. చర్చ ఏమైందంటే మేము గొప్పవాళ్ళం, మమ్మల్ని మేము కల్పిస్తారు, ఉన్న ప్రభుత్వం ఏమో మేము వచ్చే 10 ఏళ్ళు మేమే ఉంటాం అనుకుంటున్నారు. ప్రజలు అట్లా లేరు, 2020 మ్యాచ్ ఆడుతున్నారు. దయచేసి నాకు ఈ అధికార పక్షం ప్రతిపక్షాలు నా విజ్ఞప్తి ప్రజలకు దృక్కోణంతో ఆలోచన చేయండి. ఇవాళ కావాల్సింది ఏంటంటే అమరావతి నిర్మాణం ఈ ఏదో మంచిగా చేయడం మన తీర్మానం చేసిన పార్లమెంట్ సాక్షి తీర్మానం చేసాం. అది మారదంటే మారడానికి అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటే రేపొద్దున ఇంకో తీర్మానం చేస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు రాజ్యాంగాన్ని 109 సార్లు సవరించుకున్నాం కాదని అంటలేండి. కానీ శాంటిటీ వచ్చింది, రాజధానికి ఒక శాంటిటీ వచ్చింది. మన ఉన్న రాజధాని ఎట్లా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రైతుల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్లాట్ల పంపిణీ జరగలేదు, కొందరికి సాంకేతికంగా ఆగినాయి. ఎట్లా చేస్తే బాగుంటుందని సలహాలు ప్రతిపక్షం ఇవ్వాలి. ఏ రకంగా చేస్తే మంచిగా ఉంటుందని వీళ్ళు చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, అట్లాగే ఇప్పుడు మన పోలవరం నిర్మాణం కానీ ఇవి చూసుకునే ప్రయత్నం చేస్తే మంచిది అవుతుంది. పోలవరం నిర్మాణం ఇప్పటికే 12 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, 5-6 ఏళ్ళు పూర్తి అయితే అనుకున్నాం. ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కావాల్సి ఉన్నది. ఇట్లాంటి ఇవన్నీ కడప ఈసారి ఆ విభజన హామీల గురించి చూసుకుంటే అన్ని హులెక్కి అయిపోయినాయి చూసినాం మనం. కనుక ఈ మెల్లమెల్లగా బీజేపీకి మా మద్దతు బాగా కూడగట్టుకుంటున్నారు. ఆ లెక్కన మనకు ఇనుమును వేడున్నప్పుడే సాగరియాలి. నిజంగా బ్లాక్ మెయిల్ చేయమని నేను అనలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించే క్రమంలో ఉన్నది. ఇప్పుడు దాన్ని చేసుకునే క్రమం చేద్దాం. మాటలు ఎక్కువ చేతం తక్కువ అనే మాట కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా రకాలుగా మనకు హామీలు ఇస్తున్నా అంటున్నారు, కానీ ఇప్పటికి కూడా కొన్ని నాకైతే ప్రజల పరంగా మాట్లాడుతున్నారు. నాకైతే ఇప్పుడు ఉదాహరణకు అమరావతికి గ్రాంట్ తీసుకోమన్నా గ్రాంట్ ఇస్తే నేను ఆశపడ్డాను, కానీ అప్పు తెచ్చుకోమంటారు. రేపు కష్టం ప్రజల మీద భారం అవుతుంది ఇవన్నీ కూడా. అందుకని విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రంలో నేను చెప్పిన 4-5 అభివృద్ధి పనుల వైపు దృష్టి సారిస్తే మంచిది. ఈ రాజకీయ పోరాటంలో ప్రజలు అంటే భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటే పిల్లలు ఎట్లా బాధపడతారో నా ఉద్దేశం ఏంటంటే ఈ రాజకీయ పోరాటం ఎప్పుడు ఉండేది కాదంటలేదు. 2 ఏళ్ళకి అంత మంది చెప్పుకుంటారు, 2 ఏళ్ళ తప్పులు కూడా ప్రతిపక్షం చెప్తుంది కాదంటలేదు. ఈ రెండింటికి మధ్యన ప్రజలు తేడా గమనిస్తున్నారు కదా, ఏది మంచి ఏది చెడ్డ గమనిస్తున్నారు కదా. అందుకనే ప్రజలను ఆగం చేయకండి. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల మీద నిజంగానే పోరాడితే మంచిది. అటు ప్రతిపక్షంగా వాళ్ళకి విలువ వస్తుంది, అధికార పక్షం కూడా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేసి రేపు పొద్దున కూటమి ప్రభుత్వం విజయం సాధించాలి మరోసారి అంటే అంతకంటే విఘ్నీకృత ఉత్సాహంతో పనిచేయాలి, బాగా చేయాలి. పరస్పరం విమర్శలు మాని పరస్పరం సహకరించుకునే ఈ మాట కూడా అంటున్నారు. పరస్పరం సహకరించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కిషోర్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్. కిషోర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజల యోగక్షేమాలకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుందంటూ కూడా
వాయిస్ వినిపిస్తామని మీరేమంటారు దీనికి సంబంధించి? సార్ ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం ఉన్నప్పుడు ఎవరి పోషణ వాళ్ళు చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా 8,50,000 పారిశ్రామిక ఉద్యోగాలకి తెరతీసింది చంద్రబాబు నాయుడు గారు ఈ గత 2 సంవత్సరాల్లో కూడా. అంతేకాకుండా టార్గెట్ ఏముందంటే 21 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా కొన్ని వేల కంపెనీస్ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాయి. గత 5 సంవత్సరాలు కూడా కియా రెండో కారిడార్ పెడదామంటే కూడా వెళ్ళిపోయి అతను ఏలెత్తి చూపించిన గోరంట్ల మాధవ్ ఏలెత్తి చూపించే వాళ్ళని బెదిరించిన పరిస్థితి కూడా తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మనం ఇంతకుముందు సార్ అన్నారు, సో ఖచ్చితంగా సార్ నిజంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. ప్రతిపక్ష పార్టీ అనేది ఏదైనా సరే వేలెత్తి చూపించాలి. వేలెత్తి చూపించడం అంటే ఈ ఏరియాలో సమస్య ఉంది కదా, నువ్వు ఎందుకు పరిష్కరించుకొని అడగాలి. ఖచ్చితంగా వాటిని మేము కన్సిడర్ చేసుకుంటాము. దాని మీద మేము ఖచ్చితంగా పూర్తి చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి మాట్లాడారు, దానికి సమాధానం చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు స్టీల్ ప్లాంట్లో కూడా నిజంగా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా నిజంగా బాధను వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి ఒక్కరు కూడా 1,72,00,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు వాళ్ళు వెచ్చించే పరిస్థితి ఉంది ఒక్కొక్కరు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1 కోటి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిన్న నవ్వారు, ఈ రోజు తెగనవుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున స్టీల్ ప్లాంట్లు కూడా 2012లో 2 చనిపోతే అదే సంవత్సరం సెప్టెంబర్లో 19 మంది చనిపోయారు. 2014లో మళ్ళీ 2 చనిపోతే మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీ టైంలో 2020లో 2 చనిపోయారు, 2021లో 4 చనిపోయారు. అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇలాంటి ఇష్యూస్ ఏవోటి జరుగుతూనే ఉంటున్నాయి. ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా లోకేష్ గారు ఆల్రెడీ మనకి మీడియా ముఖం కూడా చెప్పారు 90 డేస్లో దాని యొక్క ప్రతి ఒక్కటి కూడా మేము తీసుకొని ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసే దిశగానే మేము అడుగులు వేస్తామని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు. అంతేకాకుండా ఈ రోజున సమన్వయ లోపం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారంట, అంటే జనసేనకి టీడీపీకి సమన్వయ లోపం అంటున్నారు. సార్ మాకు ఎక్కడా లేదు సార్. ఈ రోజున కూటమి ముగ్గురు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టే పరిస్థితులు అంటే పట్టాలకి ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా 25 సంవత్సరాలకి వెనక్కిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాలకి ఇచ్చే మార్గంలో ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్కసారి కూడా ఏం చేస్తారంటే మొసలి కన్నీరు వదిలిచినట్టు ఫస్ట్లో ఏం చెప్పారు, వీళ్ళకి 21 సీట్లు 24 సీట్లు ఇస్తున్నాం అంటే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారికి అంత తక్కువ సీట్లు ఇస్తారు, వాళ్ళకి 70 రావచ్చు కదా 80 రావచ్చు కదా అని చెప్పి అంటే వాళ్ళు గొడవలు పెట్టే ప్రయత్నం ఫస్ట్ టైం చేశారు. కానీ అవన్నీ కూడా సద్దుమని చెప్పి తర్వాత గెలిచారు, నుంచున్నారు. అంతేకాకుండా మంత్రి పదవులు ఇవ్వట్లేదు జనసేనకు అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టింది వాళ్ళే, సరే మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు రంగా గారిని చంపింది ఎవరు అంటారు, అరే రంగా గారు 1988లో అయిపోయింది, 1988లో జరిగిన సంఘటన గురించి ఈ రోజు ఎందుకు తెస్తున్నారు అంటే ఏదో విధంగా కాపులు ఒక సామాజిక వర్గాన్ని ఎలియెత్తి చూపించి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి అంతేకాకుండా ఎన్డీ కూటమిలో ఒక గొడవలు పెట్టి సృష్టించడానికి కోసం ఈ రోజున అంతకుముందు అమ్మటి రాంబాబుని చూసాము, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో చాలా మంది శ్రేణులు చూసాం. ఈ విధంగా ఏదో విధంగా గొడవ పెట్టాలి. ఇప్పుడేమంటున్నారు సమన్వయ లోపం అంటారు. సార్ మీకు నిజంగా చెప్తున్నాను, మాకెక్కడ కూడా సమన్వయ లోపం లేదు. మేమందరం కూడా పరిపూర్ణంగా చక్కగా హ్యాపీగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళకి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. రీజన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకసారి ఛాన్స్ అడిగింది, ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధి ఏంటో బయటపడింది. ఈ రోజున వాళ్ళని తరిమి కొట్టాము, ఇక నుంచి వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు చేతులెత్తి దండం పెట్టిన పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజున ఉద్యోగాలు కూడా 8,50,000 పారిశ్రామిక ఉద్యోగాలు కల్పించింది కూటమి ప్రభుత్వము. అంతేకాకుండా ఈ రోజున మీరు ఇంతకుముందు 40% వచ్చని చెప్పి కాలరాగ్రెస్ తెలిస్తే కాలరాగ్రెస్ పరిస్థితికి వచ్చారు మీరు ఇంతకుముందు. కానీ అది కూడా ఎలా వచ్చినాయి, ఎంతో మందిని మెడ మీద కత్తి పెట్టి ఎన్నో ఏరియాలో తల మీద గొడ్డళ్ళు పోట్లు పెట్టి ఈవీఎంలు పగలగొట్టి అలాంటి ఏరియాలో కొన్ని అలజలు సృష్టించి 40%. అంతేకాకుండా కొన్ని ఏరియాలో పేరుని నాని లాంటి వాళ్ళు అలాంటి కొన్ని ఏరియాలో కూడా ల్యాండ్స్ ఇస్తామని చెప్పి ముందుగానే బాండ్స్ ఇచ్చి అక్కడ ల్యాండ్ లేవు ఏం లేవు బాండ్లు ఇచ్చారు. ఇలాంటి అత్యాశలు చూపించి కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి మీరు ఆ విధంగా తెచ్చుకున్నారు తప్పితే మీకు పరిపూర్ణంగా వచ్చిన ఇది లేదు. మీరు పెన్షన్లు ఇచ్చే టైంలో కూడా మీరు 3,000 పెన్షన్ అని చెప్పి మీరు నిర్ధారించిన తర్వాత 2,000, 2,500, 2,250, 500 పెంచుకుంటూ పోతామని చెప్పేసి మాట్లాడి చివరికి ముక్కి మూలికి 5 సంవత్సరాలకి 3,000 చేసే పరిస్థితి. మద్యపాన నిషేధం చేస్తాను కూడా కల్తీ లిక్కరు ఎంత దురదృష్టకరం అంటే ఆ ఏరియా ఎమ్మెల్యేలు అంతేకాకుండా ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కల్తీలు చేశారు సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ జంగారెడ్డిగూడెంలో చూస్తే ఎంతమంది చనిపోయారు. అంతేకాకుండా మల్లాది విష్ణు లాంటి విజయవాడలో చూసి కల్తీ లిక్కర్ సప్లై చేసి దొరికిపోయారని చెప్పి పరారులో ఉన్న దుస్థితి.
అంటే ఇంత అధ్వానంగా, అంతేకాకుండా ఇప్పుడు జోగి రమేష్ ఏరియాలో కూడా వాళ్ళు చేస్తే కూడా దాని మీద కూడా కేసులు నడుస్తున్న దృష్టిది. మీరు కూటమి ప్రభుత్వం ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, మనం కొంచెం సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక ఏళ్ళెత్తి చూపిస్తే 4 ఏళ్ళు మీకు వెనక చూపిస్తాయి. మీరు వచ్చిన 5 సంవత్సరాలలో కనీసం 3 రాజధానులు ఒక్క ఇటుకు లేకుండా ప్రజాక్షేత్రాన్ని కూడా కూలగొట్టి సరే మీరు కట్టించారంటే ప్యాలెస్ కట్టించుకుని, ఆ ప్యాలెస్ కట్టించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు సార్, వచ్చి 230 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పుతిన్ వచ్చాడు, పుతిన్ ఎక్కడ ఉంటాడు, లేదా గవర్నర్ వచ్చాడు, ఎక్కడ ఉంటారని చెప్పి ఇలాంటి ప్రలోభాలు 230 కోట్లు అయింది. 3 జీవోలు కలిపి మీరు తీసుకుంది 470 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టి ఇలా ప్రజా డబ్బుని ఎంత దుర్వినియోగం చేశారనేది మనం వాటితో పాటు మీరు చెప్పినటువంటి వాటితో పాటు మీ మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అమరావతి విషయమే కానీ, పోలవరం ప్రాజెక్టుల విషయమే కానీ ఈ 2 ఏళ్లలో ఎంత శాతం ముందుకు కదలాయి, కేవలం మాటలకేనా పరిమితమయ్యాయి అనేటువంటి క్షేత్రస్థాయిలో పురోగతి ఏ విధంగా ఉందని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజున నేను కాదు, మీరు కాదు, రేపొద్దున బయలుదేరి అమరావతి పోదాం. రేపొద్దున మనం ఎక్కడ బయలుదేరదాం, విజయవాడ కరకట్ట నుంచి మొదలు స్టార్ట్ అయ్యి మీరు నేలపాడు కానీ, లేకపోతే రాయపూడి కానీ, మల్కాపురం కానీ, మందడం కానీ, వెంకటాయపాలి కానీ, కృష్ణాయపాలెం కానీ మీరు వెళ్ళండి. నేను మొన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదకి వెళ్ళి ఆగితే దగ్గర ఒక 100 వెహికల్స్ దాకా టోల్ గేట్ దగ్గర ఆగిన పరిస్థితి. అంటే ఎంత బిజీ అయింది ఆ ఏరియా. ఈ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయింది. 2014-18లోనే 80% పూర్తయ్యాయి. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొత్తం వడ్డిచ్చిన విస్తరణ పెట్టారు. కియా లాంటి సంస్థలు తీసుకొచ్చి, హీరో లాంటి సంస్థలు తీసుకొచ్చి, ఇలాంటివన్నీ తీసుకొచ్చి, అంతేకాకుండా అమరావతి కూడా మొత్తం పూర్తి చేసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసుంటే, పొరపాటు చేసుంటే దానికి వెళ్ళి పెయింట్లు వేయించుకొని తలుపులు పెట్టుకొని ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు అమరావతిలో అని చెప్పి గొప్ప చెప్పుకున్నారు. కానీ ఇగోగా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాంటి ఇగోలకు పోతేనే వచ్చే రోజుల్లో ప్రజలు గమనించి వాళ్ళని ఓడించే పరిస్థితి తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్లు అడ్డు పెట్టి మునగొట్టడం కోసం దాని మొత్తాన్ని కూడా గేట్లు వేసేసి అమరావతి మునిగితే దీనివల్ల మునిగిపోతుందని చెప్పి ఎంతసేపు అలా ఎలిగేషన్ చేయడానికి ట్రై చేశారు చెప్తే కనీసం ఉన్న పనులు చేసి ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఈ బడుగు బలహీన వర్గాలను కూడా ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం కూడా చూసాం. సుధాకర్ గారు లాంటి వాళ్ళని, లేకపోతే అనంతబాబు గారి డ్రైవర్ లాంటి వాళ్ళని, లేకపోతే ఆయన అహ్మద్ అని చెప్పేసి రాయలసీమ లాంటి వాళ్ళని, ఇలాంటి కొన్ని వేల మందిని, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా 1056 మంది చనిపోయారంటే నిజంగా ఎంత కుట్ర చేసిన పరిపాలన అనేది మనం కళ్ళకు కట్టినట్టు కూడా కనపడుతుంది. ఈ రోజున భారీ పరిశ్రమలు 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయని చెప్పి ఒక సంవత్సరం ముందు వైజాగ్లో పెట్టి తీరా అక్కడ చూస్తేనేమో ఫుడ్ కోసం కొట్టుకొని అందరూ తన్నుకొని పడిపోయే పరిస్థితి ఉంది. ఆ 11 లక్షల కోట్ల రూపాయల్లో కూడా మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారో ఈ రోజు మీరు లెక్కతో సహా మీరు చెప్పాలని చెప్పి ప్రయత్నం. చందు గారు మీరు చెప్పండి. చందు గారు దీనికి సమాధానం మీరు చెప్పండి. చెప్పండి దీనికి సమాధానం మీరు చెప్పండి. హలో, కిషోర్ గారు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పండి మీరు. చందు గారు మీ వాయిస్ ఆనంద్ గారు. రైట్ చందు గారు, కిషోర్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఏం చెప్తారు? ఎన్ని వాస్తవాలే కదా. ఇప్పుడు కిషోర్ గారు చెప్పింది అన్ని వాస్తవాలు జరిగినాయి కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరు తెలుసు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ప్రజాక్షేత్రం కూల్చాల్సినంత అవసరం లేదు. ప్రజావేదిక కూల్చారు. అది దేనికి కూల్చాలి? మీకు ఇష్టం లేదు, అది ప్రభుత్వ దానం కదా. ఇంకో ఆఫీస్ కి దేనికి ఉపయోగించుకోవచ్చు. మరి గతం మన పక్క రాష్ట్రం అయిన తమిళనాడు చూస్తే ఆ అమ్మ క్యాంటీన్ లో రన్ చేస్తున్నప్పుడు మరి స్టాలిన్ గారు వచ్చింది ఒకటే మాట చెప్పారు, అది ప్రజలకు ఉపయోగపడేది, అందరికి అన్నం పెట్టేది అన్నారు. బ్యాగుల మీద ఆవిడ ఫోటో ఉంటే అవన్నీ మీరు ఆ బ్యాగులన్నీ కూడా అయిపోయేదాకా మీ దగ్గర ఉంచండి. అవి అయిన తర్వాత మళ్ళీ వేరే కొనాన్ని తప్పించి ఇదంతా కూడా ప్రజల ధనం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల పన్నుల మీద వాటి మీద వచ్చినటువంటి డబ్బులతో నడిపిస్తాం. అలాగే కొంత పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళు ఉపాధి ద్వారా ఏదో ప్రభుత్వం నడపడానికి ఉంటది. కానీ గత ప్రభుత్వంలో ఇటువంటి ఉన్నదాన్ని చేయలేదు, ఇటువంటి పరిశ్రమలు రాలేదు. ఏదో అప్పడాల కంపెనీ అయ్యి అని చెప్పని మన మంత్రి గారు మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇవన్నీ ఏంటంటే గత పరిశ్రమలు. రమేష్ గారు మీరు వీటన్నిటికీ నేను మాట్లాడికి ఎదురుగండి కానీ నేను మాట్లాడికి ఎదురుగండి. ఇప్పుడు పరిశ్రమలు అనేది ఇప్పుడు ఏ రకంగా వస్తున్నాయి, గత ప్రభుత్వం ఏ రకంగా వచ్చినాయి కూడా మనం గ్రహించాలి. ప్రజలు కూడా చూస్తారండి అన్ని. ఉపాధి లేక చదువుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అన్ని చూసాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రాబోయే రోజులు ఎలా ఉంటుందో భవిష్యత్తు కూడా ప్రజలు చూస్తున్నారు. రైట్ రమేష్ గారు మీరు చెప్పండి. ఆనంద్ గారు ఇప్పటి వరకు పాపం తెలుగుదేశం ప్రతినిధి గారు కానీ, చందు గారు కానీ చాలా మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసిన పాపాన పోలేదు. కానీ వీళ్ళు మాత్రం విమర్శలు చేస్తారు. 4 పోర్టులు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 10 ఫిషింగ్ హార్బర్లు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 15,000 సచివాలయాలు
కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 13,000 రైతు భరోసా కేంద్రాలు కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 10,000 వెల్నెస్ సెంటర్స్ అంటే హెల్త్ క్లినిక్లను కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఎటువంటి అవకతవకలు ఎటువంటి స్కాములు లేకుండా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన చెప్తున్నారు ఇందాడ 1,72 లక్షల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు వస్తాయని చెప్పి నారా లోకేష్ గారు వాళ్ళందరూ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు వాళ్ళు ఇవ్వలేదని అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇందాడ మీకు దానికి తెలుసో తెలీదో, ఆ 1,72 లక్షల రూపాయలు వాళ్ళు దాచుకున్న వాళ్ళ తరపున వచ్చే గ్రాట్యుటీ కానీ పెన్షన్లు కానీ ఇవి వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ వాళ్ళని ఆదుకుంటున్న డబ్బులు కాదు అనేది మీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారు, గుర్తుందా మీకు? ఎల్జీ పాలిమర్స్ మీద మీరు కేసులు పెట్టినప్పుడు ఆ తర్వాత 2024లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ కంట్రీలో చంద్రబాబు నాయుడు గారి నుంచి పేపర్లు వేశారు, ఇంగ్లీష్ పేపర్లో. ఒక్క నిమిషం విను, నీకు తెలియదేమో. జీఓఆర్టీ నెంబర్ ఒకసారి చెక్ చేసుకో. GOIR.AP.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకో. జీఓఆర్టీ నెంబర్ 449 8/5/2020 తేదీన రిలీజ్ చేశారు. 30 కోట్ల రూపాయలు ఎవరైతే కేసు ఎందుకు పెట్టారు? సరే, కేసు ఎందుకు పెట్టారు మరి? అంటే ఎల్జీ పాలిమర్స్ బాధితుల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు? 30 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి ఈ రోజున మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, నేను కూడా చెప్పేది మీరు కేసు ఎందుకు పెట్టారు? ఎల్జీ పాలిమర్స్ బాధితుల మీద మీరు కేసు ఎందుకు పెట్టారు? సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పు. మాట్లాడుతున్నారు సార్, సిగ్గు లేకుండా చేసే పనులు మీరు. గొడ్డలి పోటు పార్టీని మీరు మళ్ళీ మమ్మల్ని అంటున్నారు. ఇంకా మీరు సిగ్గుపడాలి సార్. తెలుగుదేశం పార్టీలో చెప్తున్నారు, భూ కబ్జాల గురించి చెప్తున్నారు. నిన్న కాక మొన్నే మీ ఎమ్మెల్యే ఇక్కడ గండిపేటలో భూ కబ్జా చేస్తే అరెస్ట్ అయ్యారు. మీకు గుర్తుంది? ఎవరు సార్ కబ్జా చేసి? జోగి రమేష్ చేయలేదా? భూ కబ్జాలు చేసి జోగి రమేష్ చేయలేదా? నిన్న బొల్లం నాయుడు చేయలేదా? ఎన్ని చెప్తారు సార్ మీరు? మీ ఏరియాలో లిస్టుతో సహా చెప్తాను, నేను సర్వే నెంబర్ తో సహా చెప్తాను. నేను చెప్పంటారా మీ ఏరియాలో మీ ఎంతమంది మీరు కబ్జాలు చేశారు? కిషోర్ గారు, రమేష్ గారు, చందు గారు, బండారు రామ్మోహన్ రావు గారు, మనకు సమయం అయిపోయింది కాబట్టి చర్చలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కిషోర్ గారికి, అలాగే రమేష్ గారికి, చందు గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు. రైట్గా మిడ్ డిబేట్లో చర్చించినటువంటి అంశం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటు మరొక వైపేమో 2 ఏళ్ల పాలనకు సంబంధించి విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉంటే వైసీపీ అంటా ఉంది ఇది విజయోత్సవ సభలకు సంబంధించి విజయోత్సవ సభలు కాదు, వెన్నుపోటు సభలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఉన్నారంటూ విమర్శ చేస్తూ ఉన్నాడు. ఇక రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ మిడ్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.